నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శశాంక్. ఐఎమ్ కన్సల్టెంట్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ ఇన్ ఎఫ్ఎంఎస్ డెంటల్ హాస్పిటల్, హైదరాబాద్. ఏ దంతాన్ని విజ్డమ్ టూత్ అని అంటారు? రొటీన్గా చాలామంది మనం పాపులేషన్లో చూస్తుంటాము, విజ్డమ్ టూత్ పెయిన్ వస్తూ ఉంటుంది. చాలామంది విజ్డమ్ టూత్ ఇష్యూస్ అంటే ఏంటి, బట్ విజ్డమ్ టూత్ అంటే ఎందుకు ఆ పేరు దానికి రావడం జరిగిందంటే, ఉన్న పళ్ళ వరుస అన్నింటిలోకి లాస్ట్ వచ్చే పన్నే విజ్డమ్ టూత్ అంటాం. అది 16-17 ఏళ్ల వయసులో నోట్లోకి రావడం జరుగుతుంది. రొటీన్లీ అవి థర్డ్ మోలార్స్, అవి ఏమీ ఎక్స్ట్రా పళ్ళు కాదు, మన నార్మల్ పళ్ళే థర్డ్ మోలార్స్ని విజ్డమ్ టూత్ అని అనడం జరుగుతుంది. అది పై దవడలోనూ అవ్వచ్చు, కింద దవడలోనూ అవ్వచ్చు. విజ్డమ్ టూత్ ఇంపాక్షన్ అంటే ఏమిటి? ఏదైనా పన్ను ఎముకలు ఇరుక్కుపోయి బయటికి రాలేని పరిస్థితి ఉంటే, దవడ చిన్నగా అవడం మూలంగా కానీ, పాలపళ్ళు ఎక్కువ రోజులు ఉండిపోవడం మూలంగా కానీ ఇలాంటివి జరిగితే దాన్ని కూడా ఇంపాక్టెడ్ టూత్ అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ అనేది చాలా మినిమల్. ఏదైనా ఒక పన్ను మన పంటి వరుసలో రాకపోతే దాన్ని ఇంపాక్టెడ్ విజ్డమ్ టూత్ ఆర్ ఇంపాక్టెడ్ టూత్ అని అనడం జరుగుతుంది. విజ్డమ్ టూత్ సమస్యలు ఎందుకు ఎక్కువగా చూస్తున్నాం? చాలామంది చాలా రకాలుగా అనుకుంటూ ఉంటారు, ఎందుకు ఇట్లా జరుగుతుంది ఏమిటి అని. సింపుల్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఎట్లాగైతే మన పూర్వీకులందరూ కూడా 6 అడుగులు 7 అడుగులు ఎత్తుండేవాళ్ళు, ఇప్పుడు రొటీన్గా మనం హైట్ అసెస్మెంట్ చేసుకుంటూ ఉంటే అందరూ 5'6", 5'7", 5'8" అంతే హైట్ ఉంటున్నారు. సో ఎట్లాగైతే మన హైట్ తగ్గడం జరుగుతుందో అలాగే మన దవడెముకల లెంగ్త్ కూడా తగ్గడం జరుగుతుంది. దాని మూలంగా పళ్ళు బయటకు వచ్చే స్పేస్ లేకపోవడంతో ఎముకలు ఇరుక్కుపోతున్నాయి రకరకాల ఏరియాస్లో. ఎప్పుడైతే ఇలాంటివి చాలా మటుకు ఎప్పుడైనా ఇబ్బంది కలిగిస్తే, ఇన్ఫెక్షన్ ఏదైనా వస్తే చాలామంది డెంటిస్ట్ దగ్గర రావడం జరుగుతుంది. లేకపోతే మామూలుగా రొటీన్గా ఎక్స్రే, ఏదైనా డెంటల్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీసినప్పుడు జ్ఞానదంతాలు ఎముక లోపల ఉండిపోవడం ఇలాంటివన్నీ మనకి కనపడుతూ ఉంటాయి. జ్ఞానదంతాల వల్ల వచ్చే సమస్యలు ఏమిటి? ఒక ప్రాబ్లం అంటూ వస్తే ఇలాంటి కండిషన్స్లో ఎలా ఉంటుంది, మోస్ట్ కామన్లీ ఏంటంటే నోరు తెరవడం ఇబ్బంది అవ్వడం, చిగుళ్ళు వాయడం, నోటి దుర్వాసన, నొప్పి, ఇలాంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ తోటి చాలామంది విజ్డమ్ టూత్ ప్రాబ్లం అనుకుని వస్తూ ఉంటారు. అవి సరిగ్గా రాకపోవడంతో అన్నం ఇరుక్కుని ఆ జ్ఞానదంతాలు ఏవైతే ఉన్నాయో అవి పొచ్చడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది డెంటిస్ట్ దగ్గర విజిట్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్, ఎవరైతే నిపుణులు ఈ జ్ఞానదంతం తీయడానికి ఎక్స్పర్ట్స్ ఉంటారో వాళ్ళని కలుస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది. జ్ఞానదంతాలను తొలగించడం సులభమేనా? దీంట్లో రకరకాల టైప్స్ ఆఫ్ విజ్డమ్ టూత్ క్లాసిఫికేషన్ అంటాం. అంటే ఏమిటి అంటే, ఈ జ్ఞానదంతం ఏదైతే ఉందో అది దవడలో ఎముకకు బట్టి, పక్క పన్ను బట్టి, పొజిషన్ని బట్టి మనం రకరకాల విధాలుగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది, క్లాసిఫై చేయడం జరుగుతుంటుంది. ఎందుకు క్లాసిఫై చేస్తాము అంటే, అది తీయడానికి ఎంత డిఫికల్టీ అనేది మనం ఎన్కౌంటర్ చేస్తామన్న దాని మీద ఆధారపడి, దాంట్లో క్లాసిఫికేషన్లో మనం మాట్లాడుకుంటే స్టాండర్డ్ క్లాసిఫికేషన్, విజ్డమ్ టూత్ కన్నా పక్క పన్నుతో ఇది ఏ యాంగిల్లో ఉంది అన్న దాన్ని బట్టి మనం అసెస్ చేసుకుంటాం. దాంట్లో రకరకాల విధానాలు ఉంటాయి. మీజియో యాంగులర్ ఇంపాక్షన్, హారిజాంటల్ ఇంపాక్షన్, వర్టికల్ ఇంపాక్షన్, డిస్టా యాంగులర్ ఇంపాక్షన్, ఇలాగా రకరకాల టెర్మినాలజీస్ మనం చాలా మాట్లాడుతూ ఉంటాం. ఇవన్నీ డిపెండ్స్ ఆన్ హౌ డిఫికల్ట్, అంటే ఎంత కష్టం అవుతుంది తీయడానికి అన్న దాని మీద ఆధారపడి మనం క్లాసిఫికేషన్ అనేది చేయడం జరుగుతూ ఉంటుంది. జ్ఞానదంతాన్ని ఎప్పుడు తొలగించాలని వైద్యులు నిర్ణయిస్తారు? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు 2 విధాలుగా మనం చెక్ చేసుకుంటాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చెక్ చేసుకునేది ఆ పన్ను ఎక్కడుంది, ఏం పొజిషన్లో ఉంది, ఏం ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. దాంట్లో పెయిన్ రావచ్చు, చీమ్ పట్టచ్చు, అన్నం ఇరుక్కోవడం, ఇలాంటివన్నీ జరగచ్చు. జ్ఞానదంతాల తొలగింపుకు ముందు ఎలాంటి ఎక్స్రేలు అవసరమవుతాయి? ఎక్స్రేలో రకరకాల విధానాలు ఉన్నాయి. నార్మల్ చిన్న పంటి ఎక్స్రే నుంచి ఫుల్ మౌత్ డెంటల్ ఓపీజీ అంటాం. తర్వాత ఇంకా అడ్వాన్స్డ్ కావాలంటే సిటీ స్కాన్, డెంటల్ సిటీ స్కాన్ని సిబిసిటీ అంటాం. ఇలా ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. వీటిల్లో ఏ ఎక్స్రే అయినా సరే ఆ పన్ను ఎముక పొజిషన్ అనేది మనకి తెలియడం జరుగుతుంది. ఎందుకు ఈ స్కాన్ అవన్నీ తీసుకోవాలి అంటే, ఎప్పుడైనా సరే సర్జరీ చేసే ముందర మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఫస్ట్ ఆ పన్ను తీసేటప్పుడు మనం ఏం డిఫికల్టీస్ ఎన్కౌంటర్ చేస్తాము, దాని మూలంగా పన్ను తీసాక ఏమైనా కాంప్లికేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయాలా, ఇవన్నీ అసెస్ చేసుకోవడంలో మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది రొటీన్గా నార్మల్ ఎక్స్రేస్, డెంటల్ ఓపీజీ, ఫుల్ మౌత్ ఎక్స్రే ఒకటి తీసుకుని ఇలా పొజిషన్లో ఉంది, ఇట్లా ఉంది అని చెప్పి 2 డైమెన్షనల్ ఎక్స్రే తీసుకుని చాలామంది ప్రొసీడ్ అవుతూ ఉంటారు.
కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కొన్నిసార్లు డీప్ సీటెడ్ ఇంపాక్షన్స్ అంటే బాగా లోపల ఎముక లోపలికి ఉన్న పళ్ళు ఏవైతే ఉంటాయో అవి పంటి నరం దగ్గరికి కానీ దవడ యొక్క నరం దగ్గరికి కానీ ఆర్ పై ఎముక అయితే మ్యాక్సిలరీ సైనస్ అంటాం. సైనస్ అంటే ఎయిర్ ఫిల్డ్ క్యావిటీ దానికి దగ్గర కానీ ఉండడం జరుగుతుంది. ఇలాంటప్పుడు మనం అసెస్ చేసుకుని ఇవి తీయాలా వద్దా, తీస్తే ఏం కాంప్లికేషన్స్ కాన్సిక్వెన్సెస్ మనం ఎన్కౌంటర్ చేయాలి అన్నది అసెస్ చేయడానికి సిబిసిటీ స్కాన్ అనేది ఏదైతే ఉందో అది మనకి చాలా హెల్ప్ చేస్తుంది. జ్ఞానదంతాలను తొలగించడానికి సరైన నిపుణులు ఎవరు? జ్ఞానదంతం ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఈ పన్ను తీయాలి అన్న ప్రశ్న ఏదైతే మనకి వస్తుందో చాలామంది నార్మల్గా అందరూ డెంటిస్టులు కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటారు పన్ను తీయడం. బట్ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి అంటే ఈ జ్ఞానదంతం తీయడానికి ప్రత్యేకించి ఒక స్పెషాలిటీ అయితే వాళ్ళందరూ దాంట్లో ట్రైనింగ్ అయి ఉన్నారు. దాన్నే ఓరల్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ అంటాం. అది ఎండిఎస్ డిగ్రీలోతో పాటు దాంట్లో స్పెషలైజేషన్. సో ఎవరైతే వీళ్ళు దే ఆర్ ట్రైన్డ్ ఇన్ దాట్ పర్టికులర్ స్పెషాలిటీ, ఆ స్పెషాలిటీలో వాళ్ళు బాగా ట్రైన్ అయి ఉండి దాన్ని జాగ్రత్తగా కాంప్లికేషన్స్ లేకుండా తీసే విధానం అనేది మనం చాలా ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతూ ఉంటాం. జ్ఞానదంతాన్ని తొలగించే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? జనరల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం క్లినికల్గా నోరు తెరవడానికి వీలవుతుందా, ఎంతవరకు మౌత్ ఓపెనింగ్ ఉంటుంది, ఎందుకంటే నోట్లో చివరి పన్నుయే ఈ జ్ఞానదంతం. పేషెంట్కి ఎప్పుడైతే నోరు తెరవడం ఇబ్బంది అనేది ఉంటుందో మనం యాక్సెసిబిలిటీ ఆ పన్ను తీసేయడానికి ఎంతవరకు మౌత్ ఓపెనింగ్ అనేది మనం ముందర చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎక్స్రే, నార్మల్ ఎక్స్రే కానీ సిటీ స్కాన్ కానీ తీసుకుని పంటి లోపల నరం ఎంత దగ్గరగా ఉంది, ఆ రూట్స్ నరానికి ఎంత దగ్గరగా ఉన్నాయి, తీస్తున్నప్పుడు నరం ఏమైనా డ్యామేజ్ అవుతుందా ఏంటి అన్నది మనం క్లియర్గా చెక్ చేసుకోవాలి. ఆ అసెస్మెంట్ అంతా అయ్యాక మనం ఇన్ఫెక్షన్ ఎట్లా ఉంది, ఈ ఇన్ఫెక్షన్ ఒకటే కాకుండా దీని మూలంగా అతని సిస్టమిక్గా ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అన్నా లేదన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి. బీపీ కానీ షుగర్ కానీ లేకపోతే ఇంకేమైనా బోన్ ఎముకకు సంబంధించిన సమస్యలు కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మనం చాలా జాగ్రత్తగా ప్రొసీజర్ని ప్లాన్ చేసుకుని యాంటీబయాటిక్స్ ముందరే ఇచ్చి యాంటీబయాటిక్ కవర్లో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని తీయడం అనేది జరుగుతుంది. జ్ఞానదంతాన్ని తొలగించడం చిన్న శస్త్రచికిత్సా ప్రక్రియ. జ్ఞానదంతం తీయడం అనేది డెంటల్ భాషలో అయితే దాన్ని మైనర్ సర్జికల్ ప్రొసీజర్ అంటాం. దానికి తగ్గట్టుగా కావాల్సిన బేసిక్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్, బ్లేడ్స్, బర్స్ ఇలాంటివన్నీ రెడీ చేసుకుని మొత్తం ప్లాన్ చేసుకున్నాక ప్రాపర్గా సర్జరీ ఎట్లా చేయాలి, ఎంత డిఫికల్టీ ఉంటుంది ఈ పన్ను తీయడంలో, ఎంతసేపు పడుతుంది, ఇలాంటివన్నీ మనం చెక్ చేసుకుని సర్జరీకి రోజు ప్లాన్ చేసుకుని పోస్ట్ చేసుకోవాలి సర్జరీని. జ్ఞానదంతము తొలగించడానికి ఎలాంటి అనస్థీషియా ఇవ్వటం జరుగుతుంది? జనరల్గా జ్ఞానదంతం తీయడం అనేది లోకల్ అనస్థీషియా. లోకల్ అనస్థీషియా అంటే ఏంటంటే అక్కడ ఏదైతే ఆ నరం ఆ ఏరియాకి సప్లై చేస్తుందో అక్కడ అనస్థీషియా చిన్న ఇంజెక్షన్ ద్వారా ఇవ్వడంతో ఆ ఏరియా మొత్తం మొద్దుబారిపోతుంది. పన్ను తీసేటప్పుడు పేషెంట్కి ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి పెయిన్ తెలియదు. కాకపోతే ప్రొసీజర్ చేస్తున్నంతసేపు ఏదో జరుగుతుంది అన్నది మాత్రం పేషెంట్కి తెలుస్తూ ఉంటుంది. బాగా యాంగ్జైటీగా ఎక్కువ టెన్షన్ పడే పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జనరల్ అనస్థీషియాలో కూడా ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. జనరల్ అనస్థీషియా అంటే దానికి తగ్గట్టుగా మనం ప్రిపేర్ చేసుకుని కంప్లీట్గా మనిషిని పడుకోబెట్టేసి ఏ సెన్సేషన్ ఏమీ లేకుండా తీయచ్చు. అదే హాస్పిటల్ సెటప్లో చేశాక పోస్ట్ సర్జరీ ఐసీయూలో ఉంచి కొంచెంసేపు రికవరీ అయ్యాక పేషెంట్ని డిశ్చార్జ్ చేయొచ్చు. వీటిని డే కేర్ ప్రొసీజర్స్ అని కూడా అనడం జరుగుతుంది. మీరు జ్ఞానదంతాన్ని తీసే విధానాన్ని క్లుప్తంగా వివరించగలరా? జ్ఞానదంతం తీసే విధానం చెప్పాలి అంటే చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. మనం ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చేసాక చిగురు ఏదైతే ఉందో అది కొంచెం చిగురు ఓపెన్ చేసి ఆ పన్నుని కవర్ చేసే ఎముక ఏదైతే ఉందో దాన్ని కొంచెం డ్రిల్ చేసి ఆ పన్నుని మొత్తం ఎక్స్పోజ్ చేశాక పన్నుని ఎముక నుంచి తీసేయడం జరుగుతుంది. తీసేసాక ఎముకని క్లీన్ చేసి కుట్లు వేసేస్తాం. కుట్లు వారం 10 రోజుల్లో తీసేసేయచ్చు. ఇది మ్యాక్సిమం 1 to 1.5 hour ప్రొసీజర్. సింపుల్గా అయిపోతుంది, కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. జ్ఞానదంతం తొలగించడానికి ఎంత ఖర్చు అవుతుంది? ఇలా జ్ఞానదంతం తీయడానికి ప్రత్యేకించి ఇంత ఛార్జీలు అవుతాయి అన్నది మనం చెప్పలేము. ఎందుకు అంటే అది
మనం చెక్ చేసుకున్నాక, అసెస్మెంట్ చేసుకున్నాక ఏం రిస్క్ ఇన్వాల్వ్ అయింది, లోకల్ అనస్థీషియాలో చేయొచ్చా, జనరల్ అనస్థీషియాలో చేయాలా, ఇలాగ డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ మనం కాస్ట్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. లోకల్ అనస్థీషియాలో చైర్లో చేయడానికి మనకి మినిమం 8,000 to 20,000 వరకు చేయడం కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ద టైమ్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద డిఫికల్టీ. జ్ఞానదంతం తొలగించిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? జాగ్రత్తల గురించి ప్రత్యేకించి మీరు తిండిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాడాల్సిన మందులు అవన్నీ కూడా డీటెయిల్డ్గా మీకు పేపర్లో ఇవ్వడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. దాని గురించి మీరు పెద్దంత వరి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. వాపు, నోరు తెరవడం ఇబ్బంది, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు మీకు ఉంటాయి. అవి 5 నుంచి 7 రోజుల్లో సెటిల్ అయిపోతాయి.